Aim to prove frictional force does not depends on area of contact of surfaces. ఘర్షణ బలం స్పర్శ తలాల వైశాల్యంపై ఆధారపడదని నిరూపించుట. మెటీరియల్స్ రిక్వైర్డ్ కావలసిన పరికరాలు: స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ త్రాసు, స్ట్రింగ్ తాడు, టేబుల్ బల్ల, 30 cm స్కేలు 30 సెంటీమీటర్ల స్కేలు, రెక్టాంగులర్ బ్రిక్ దీర్ఘఘనాకార ఇటుక మొదలైనవి. ప్రొసీజర్ పద్ధతి: కన్సిడర్ ఏ రెక్టాంగులర్ బ్రిక్ and mark its 3 faces as A, B, C out of 6. ఒక దీర్ఘఘనాకార ఇటుక తీసుకుని దాని 6 తలాల్లో 3 తలాలను పటంలో చూపిన విధంగా A, B, Cలుగా గుర్తించవలెను. మెజర్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది బ్రిక్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. స్కేల్ సహాయంతో ఇటుక యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులను కొలవవలెను. హియర్ L is equal to 23 cm, B is equal to 10 cm, H is equal to 6 cm. ఏరియా ఆఫ్ ఫేస్ ఏ తలం ఏ వైశాల్యం is equal to L into B, that is equal to 23 cm into 10 cm, that is equal to 230 square cm. ఏరియా ఆఫ్ ఫేస్ బి తలం బి వైశాల్యం is equal to B into H, that is equal to 10 cm into 6 cm, that is equal to 60 square cm. ఏరియా ఆఫ్ ఫేస్ సి తలం సి వైశాల్యం is equal to H into L, that is equal to 6 cm into 23 cm, that is equal to 138 square cm. Tie a string around the brick and put the brick in such a way that face A touches the table surface. ఇటుకకు దారమును కట్టి దాని తలం ఏ టేబుల్ తలమును తాకే విధముగా ఉంచాలి. మెజర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బై పుల్లింగ్ ద బ్రిక్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్ వెన్ ద బ్రిక్ జస్ట్ బిగిన్ టు మూవ్. ఇటుకను స్ప్రింగ్ త్రాసుతో లాగి అది కదిలేటప్పుడు ఘర్షణ బలాన్ని కొలవాలి. ఆఫ్టర్ పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ ద రీడింగ్ F is equal to 300 gram weight. స్ప్రింగ్ త్రాసు 300 గ్రామ్ భారాల ఘర్షణ బలాన్ని సూచిస్తుంది. టై ఎ స్ట్రింగ్ అరౌండ్ ద బ్రిక్ అండ్ పుట్ ద బ్రిక్ in such a way that face B touches the surface of table. ఇటుకకు దారమును కట్టి దాని తలం B టేబుల్ తలాన్ని తాకే విధముగా ఉంచాలి. మెజర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బై పుల్లింగ్ ద బ్రిక్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్ వెన్ ద బ్రిక్ జస్ట్ బిగిన్ టు మూవ్. ఇటుకను స్ప్రింగ్ త్రాసుతో లాగి అది కదిలేటప్పుడు ఘర్షణ బలాన్ని కొలవాలి. ఆఫ్టర్ పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ ద రీడింగ్ F is equal to 300 gram weight. ఇప్పుడు కూడా స్ప్రింగ్ త్రాసు 300 గ్రామ్ భారాల ఘర్షణ బలమును సూచిస్తుంది. టై ఎ స్ట్రింగ్ అరౌండ్ ద బ్రిక్ అండ్ పుట్ ద బ్రిక్ ఇన్ సచ్ ఎ వే దట్ ఫేస్ సి టచెస్ ద సర్ఫేస్ ఆఫ్ ది టేబుల్. ఇటుకకు దారమును కట్టి దాని తలం సి టేబుల్ తలాన్ని తాకే విధముగా ఉంచాలి. మెజర్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బై పుల్లింగ్ ద బ్రిక్ విత్ స్ప్రింగ్ బ్యాలెన్స్ వెన్ ద బ్రిక్ జస్ట్ బిగిన్స్ టు మూవ్. ఇటుకను స్ప్రింగ్ త్రాసుతో లాగి అది కదిలేటప్పుడు ఘర్షణ బలాన్ని కొలవాలి. ఆఫ్టర్ పుల్లింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ షోస్ ద రీడింగ్ F is equal to 300 gram weight.
ఇప్పుడు కూడా స్ప్రింగ్ త్రాసు 300 గ్రామ్ భారాల ఘర్షణ బలాన్ని సూచిస్తుంది. పరిశీలించండి పిల్లలు, ఇక్కడ 3 తలాల స్పర్శ వైశాల్యాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే ఘర్షణ బలం నమోదయ్యింది. హియర్ ఫర్ డిఫరెంట్ కాంటాక్ట్ ఏరియాస్ సేమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ రికార్డెడ్ ఇన్ స్ప్రింగ్ బ్యాలెన్స్. కన్క్లూజన్, నిర్ధారణ: ఫ్రిక్షనల్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ సర్ఫేసెస్. ఘర్షణ బలం తలాల స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు.